ఏమే లోపల జ్యోతితో కస్టమర్ ఉన్నాడా? ఉన్నాడక్క. రేయ్ ఇంకా కొత్త పెట్టెలు 2 వస్తున్నాయి, రూములు రెడీ చేయండి. అలాగే అక్క. అక్క 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 ఏమైందే కొంపలు మునిగిపోయేటట్టు అలా అరుస్తున్నావు? అక్క నిజంగానే కొంప మునిగిపోయిందక్క. జ్యోతి కూతురు కనిపించట్లేదక్క. ఏంటి జ్యోతి కూతురు కనిపించట్లేదా? ఏయ్ ఇక్కడెక్కడ ఆడుకుంటుంటది చూడుకోండి. ఊరంతా చూసానక్క, ఎక్కడ కనిపించట్లేక. రేయ్ సిటీ మొత్తం వెతకండి, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడ వదిలిపెట్టొద్దు. అది ఎక్కడున్నా నా కాలకాడికి తీసుకురండి. సరే అక్క. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఈ విషయం జ్యోతికి గాని తెలిసిందో అమ్మో. అక్క మొత్తం వెతకం అక్క, ఆ పాప ఎక్కడా కనిపించలేదక్క. వైషు వైషు ఎక్కడున్నావు అమ్మా? అన్నం తినరా, టైం అవుతుంది. వైషు వైషు బైరాగి వైషుని చూసావా? ఇక్కడ ఎక్కడో ఆడుకుంటాను చూడమ్మా. వైషు వైషు అక్క, నా కూతురు కనిపించట్లేదు, ఎక్కడుంది? ఏమో బయట ఎక్కడైనా ఆడుకుంటుందేమో చూడుపో. అవునులే, బయట ఎవరో పిల్లలతో ఆడుకుని ఉంటదిలే. తొందరగా వెళ్ళి వెతికి సావండి. సరే అక్క, వెళ్ళి వెతుకుతాం. ఏమే ఎక్కడైనా కనిపించిందా? లేదక్క, ఎక్కడ కనిపించలేదక్క. ఆ, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? అక్క చీకటి పడుతుంది, నా కూతురు ఎక్కడా? అది నీ కూతురు కనిపించట్లేదే. కనిపించట్లేదా? నిజం చెప్పండి, నా కూతురు ఏం చేశారు? నేను నా కూతురు కోసం మీరు మాట్లాడుకున్నారు, మీరు ఏదో చేశారు. నిజంగా నీ కూతురు మేమేం చేయలేదే. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇంటి దగ్గర నుంచి చిన్న పురుగు కూడా బయటకు కదలదు, అలాంటిది నా కూతురు కనిపించట్లేదంటే నేనే నమ్ముతారు? ఏం చేశారు నా కూతుర్ని? నిజంగా నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదే. నా మాట నమ్మవే. నిజం చెప్పండి, నా చేతి కూడా నాశనం చేసినట్టుగా నా కూతురు చేతిని కూడా నాశనం చేద్దాం చేస్తున్నారు కదా. నా కూతురు ఎక్కడ? అమ్మా, ఏం యాక్టింగ్ చేస్తున్నావు అక్క? అలా నాకేం జరగకూడదనే మా అమ్మకి కష్టమైనా సరే అందరికీ దూరంగా పెంచింది. చిన్నప్పటి నుంచి బయట చదువుకుంటున్నా. నీకు విషయం తెలుసా, కాలేజ్లో నేను చాలా బాగా చదివేదాన్ని. నిన్నటి ఎగ్జామ్ ఎలా రాసావే? చాలా బాగా రాశానే. నువ్వెలా రాసావు? పర్లేదు. వైషు అమ్మా, ఎన్ని రోజులైందమ్మా నేను చూసి. పనులు ఎక్కువగా ఉండడం వల్ల రాలేదమ్మా, ఈసారి నుంచి ఎవ్రీ మంత్ వస్తాను. నువ్వు వచ్చావు, నేను ఫుల్ హ్యాపీ. నువ్వు బాగా చదువుతున్నావా? నువ్వు ఐఏఎస్ అవడం నేను చూడాలి. అయ్యో, మీ కూతురికి ఏంటండి, కాలేజ్లోనే టాపర్, చాలా బాగా చదువుద్ది. నా బంగారం. అమ్మా, నేను నీతో పాటు ఇంటికి వస్తాను. ఇంటికి రావాలని ఉంది. ఇంటికా? ఇంటికేమోతే నేను వస్తానని చెప్పాను కదా నీకు. ఓ అమ్మా, ఎప్పుడు ఇలానే చెప్తావు. అలా ఏం కాదమ్మా, నువ్వు ఐఏఎస్ అయ్యాక నేను ఇంటికి తీసుకెళ్తా. బాగా చదువుకో తల్లి. సరే అమ్మా, నాకు ఎగ్జామ్ ఉంది, బాయ్. రావే. జాగ్రత్త వైషు. మా అమ్మ లాంటి ప్రేమనే నాకు రోహిత్ చూపించాడు, అందుకే నాకు రోహిత్ అంటే చాలా ఇష్టం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్ని పెళ్ళైన తర్వాతే అని? బేబీ, ఈ కాలంలో ఇవన్నీ కామన్ యార్. అవ్వచ్చు, బట్ నేను అలాంటి అమ్మాయిని కాదు. ఓకే, కూల్ కూల్ బేబీ. సరే, నాకు ఎగ్జామ్ ఉంది, మళ్ళీ కలుస్తా. ఓయ్, అప్పుడే వదిలేసి వెళ్తావేంటి? ఏంట్రా మామ, మళ్ళీ కొత్త గుంటని పెట్టావా? నీకు తెలుసు కదరా మామా, నాకు దొరికితే దేన్ని వదలనని. కానీ కానీ రోహిత్ రోహిత్ నీకేమన్నా పిచ్చి అంటే ఆ రోహిత్ గారిని లవ్ చేస్తున్నావు? ఏమైందే? ఆ రోహిత్ గారు ఎంతమంది అమ్మాయిని లవ్ చేసి మోసం చేశాడో తెలుసా? హే, అవన్నీ ఒట్టి పుకార్లే. నా రోహిత్ అలాంటోడు కాదు. నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదులే, వాడి గురించి నిజం తెలిసినప్పుడు నువ్వే బాధపడతావు. ఏంటి అక్క ఇంకా రాలేదు? వాటికి వచ్చేయాలి. ఏంటిది అట్లా ఇట్లా ఎందుకు తిరుగుతాంది? ఏంటి అట్లా ఇట్లా ఎందుకు తిరుగుతున్నావే? ఎవరి కోసం చూస్తున్నావే? అది జ్యోతి అక్క కోసం అక్క. జ్యోతి ఎక్కడికి వెళ్ళింది? అది హాస్టల్కి వెళ్ళింది అక్క. హాస్టలా? ఎవరి కోసం వెళ్ళింది? ఎవరు కలవడానికి వెళ్ళింది? హాస్టల్ కాదక్క. చెప్తావా సాంబాబు అక్కని పిలువనా? ఏంటి నువ్వు హాస్పిటల్ అనకుండా హాస్టల్ అంటున్నావు? నీ నెత్తో చంపుతున్నావు అనుకో. అక్క, అది హాస్పిటల్ అనకుండా హాస్టల్ అంటుంది. ఏంటే నిజమా? అవునక్క, హాస్పిటలే. సరే, కస్టమర్ వచ్చే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వండి. ఎందుకే నూరు చేస్తావు? సమయానికి నేను వచ్చిన కూడా సరిపోయింది. లేదంటే ఆ గుండెం డౌట్ వచ్చింది అనుకో, సాముకి తెలిస్తే కంప అయిపోద్ది. సారీ అక్క, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటాను. అక్క, వయసు ఎలా ఉంది? చాలా పెద్దది అయిపోయి ఉంటుంది కదా? అవునే, చాలా పెద్ద అయిపోయింది. అండ్ బాగా చదువుతుంది కూడా. ఒక్క 2 సంవత్సరాలే. దాని చదువు అయిపోతే ఈ క్రూర ముఖం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, అండ్ అందరినీ కూడా బయట తీసుకెళ్ళిపోవచ్చు.
మాకు అప్పటికైనా వైష్ణవి చూపిస్తావో లేదో. చూపించడం ఏంటే, దాని పెళ్లి కూడా నీ చేతుల మీదుగా చేస్తాను. నా బంగారు అక్క. అక్క, సిటీ చాలా పెద్దదిగా ఉంటుంది కదా, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా. ఏంటి నాతో ఎటకారమా? ఎప్పుడు సిటీ చూడనట్టుగా మాట్లాడుతున్నావు? ఫోన్ లో చూడడం తప్ప ఎప్పుడు బయటికి వెళ్ళి చూడలేదక్క నేను. అదేంటి, నన్ను ఎన్నిసార్లు బయటికి పంపించారు? నేను ఒక్కసారి కూడా బయట పంపించలేదా? బయటికి వెళ్దామని అడిగితే ఏంటే సిగ్నల్ గడిపోయి అడుక్కుంటావా? లేకపోతే మాకు తెలియకోకుండా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నావా? మాకు తెలియకోకుండా బయటకు వెళ్ళి తప్పించుకున్నావు అనుకున్నావా? నువ్వు బయటకు వెళ్ళినావా? మీ ముసలామ్మని తెచ్చి ఇంట్లో వేసుకుంటా. మీ అమ్మకి 50 ఏండ్లు మర్చిపోయావా? ఇంకోతూరు బయటకు వెళ్ళాలని అనుకున్నావా? చంపేస్తా. అప్పటి నుంచి అడగడమే మానేసా. నాకు గుడికి వెళ్ళాలి, మంచి మంచి సినిమాలు చూడాలి, మంచి మంచి హోటల్లో ఫుడ్ తినాలని ఆశగా ఉంటుందక్క. కానీ ఏం చేస్తాం, ఈ జన్మకు అలా రాసి పెట్టలేదేమో. నిజమేనే, ఇప్పుడు నా స్వార్థం కోసం ఆలోచించాను తప్ప నీ కోసం అస్సలు ఆలోచించలేదు. రేపే ఖచ్చితంగా నేను బయట తీసుకెళ్తా, అలాగే సినిమాకి కూడా తీసుకెళ్తా. థ్యాంక్స్ అక్క. శ్యాంబాబాయ్ జ్యోతుందా? ఉంది గానీ ఇప్పుడు రేట్ పెరిగింది 30,000. ఆ ఫిగర్ కోసం 30 కాదు 40 కాదు 50 పెట్టినా తక్కువేరా. త్వరగా చెప్పండి, కస్టమర్లు వెయిటింగ్ అక్కడ. మాకొకే శ్యాంబాబాయ్. ఇంక ఎంతసేపు సర్దుకుంటావే? రా, త్వరగా టైం అయిపోతుంది. వస్తున్నా అక్క. ఏ జ్యోతి ఆగు, ఎక్కడికి వెళ్తున్నారే? కస్టమర్లు నీకోసం వెయిట్ చేస్తున్నారు, కనపడటం లేదా? నాకు ఈ రోజు కుదరదు, మేము సినిమాకి వెళ్తున్నాం. సినిమాకా? కథలు పడకుండా వెళ్ళు, కస్టమర్లు వెయిటింగ్ ఇక్కడ. ఏంటే నీకు సినిమాకి వెళ్ళమని ఇచ్చింది సరిపోలేదా? చెప్తే అర్థం కదా, సినిమాకి వెళ్తున్నాం మేము. చెబితే అర్థం కాదా నీకు? నువ్వు ఆగు శ్యాంబాబాయ్. ఏంటి జ్యోతి, నీకోసమేగా మేము వచ్చాం. సినిమాకి ఏం వెళ్తావు జ్యోతి? మా ఇద్దరితో కలిసి రూమ్ లోకి రా, మేము చూపిస్తాం సినిమా ఏంటో. ముందు చేయి తీర నాకు కొడక. ఏ జ్యోతి, ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను వేష్యని, బయటకు వస్తే కాదు. నేనేమని ఉంచుకుందని అనుకున్నావురా? మీద చేయేస్తున్నావు. ఈసారి బయట కనిపించినప్పుడు చెయ్యేసావో ఆ చెయ్యి నరికేస్తాను నా కొడక. రావే వెళ్దాం, సినిమాకి వెళ్తాం. రావడానికి సాయంత్రం అవుతుంది. ఏంటి శ్యాంబాబాయ్, నీ మీదే తిరగబడుతోంది అది. ఇలా అయితే నీ వ్యాపారం జరగడం కష్టం శ్యాంబాబాయ్. ఏంటక్క దీనికి ఇంత బలుపు ఉంది, నువ్వేం మాట్లాడట్లేదు ఏంటక్క? అన్నీ చూస్తున్నానే, చెబుతా దీని సంగతి. సార్, జ్యోతి నువ్వా? ప్రతి నెల 1వ తేదీ రాగానే డబ్బులు కరెక్ట్ గా తెచ్చిచ్చేస్తున్నావే. గవర్నమెంట్ శాలరీ పడ్డానికి కూడా టైం పడుతుంది, కానీ నువ్వు 1వ తారీఖు రాగానే ఇచ్చేస్తున్నావమ్మా. అసలు ఏం పని చేస్తున్నావమ్మా నువ్వు? ఎన్నిసార్లు అడిగినా చెప్పవు. నేను చేస్తున్న పనికి డబ్బులు అయితే వస్తున్నాయి కానీ 10 మందికి చెప్పుకోదగ్గ పని కాదు సార్. తానెవరమ్మా కొత్తగా కనిపిస్తుంది? తను నా చెల్లి సార్. ఓ సరే సార్, టైం అవుతుంది, మేము వెళ్తాము. పదవే. అమ్మా జ్యోతి, వచ్చే నెల పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి. 70,000 ఫీజు అవుతుందమ్మా పరీక్షలకి, మర్చిపోవద్దు. సరే సార్, తప్పకుండా తీసుకొస్తాను. పదవే. ఏమైందక్క అంత టెన్షన్ గా ఉన్నావు? రోజు రోజుకి ఆ జ్యోతి ఎగస్ట్రాలు ఎక్కువ చేస్తుంది. నా రూమ్ లో గ్రేజర్ పెట్టించండి. రోజు చల్లీలతో స్నానం చేయలేకపోతున్నాను. మాకు ప్రతి ఆదివారం సెలవు కావాలి. రెస్ట్ లేకుండా పనిచేయడానికి మేమేం పశువులు అనుకుంటున్నావా? ఎండాకాలం వచ్చింది, ప్రతి ఒక్క రూమ్ లో ఏసీ పెట్టించు. మేము కష్టపడుతుంటే మీరు మాత్రం ఏసీలో బాగా సుఖపడుతున్నారే. కస్టమర్ది సుఖం మీద. అయినా కస్టమర్లకి పని పాటలేదా? మేము అన్నం తినే టైంలో పంపిస్తావేంటి నువ్వు? ఏం ఫుడ్ అది? కుక్కలు కూడా తినవు. అర్జెంట్ గా వంట మాస్టర్ మార్పించు నువ్వు. ఏంటే ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తున్నావు? ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? లాగి పెట్టి ఒకటి ఇచ్చారంటే మూలలో కూర్చుంటావు, వెళ్ళి పని చూసుకోవే. నువ్వు కొడితే నేను తిరిగి కొట్టలేనా? ఆ సత్తా నాలో ఉంది. మీరు చంపుతారని భయం ఒకప్పుడు ఉండేది. ఎప్పుడైతే నా కూతురిని నాకు కాకుండా చేశారో అప్పుడే తెచ్చిపోయాను. మళ్ళీ చావు భయం ఏంటి? ఇప్పుడు ఎవ్వరికి భయపడను. చావంటే అస్సలు భయం లేదు, అన్నిటికీ తెగించే ఉన్నా. అది రోజు రోజుకి మితిమీరిపోతాను. నువ్వేంట మళ్ళా చూపించాలక్క? చూపిస్తానే, దానికి నేనంటే ఏంటో త్వరలోనే చూపిస్తా. అక్క, రేపు వైష్ణవి దగ్గరికి వెళ్తున్నావా? అవునే, రేపు 1వ తేదీ కదా, ఖచ్చితంగా సార్ ఫీజు కట్టాలన్నారు. వెళ్ళాలి మరి. మరి శాంభవిని డబ్బులు అడిగావా? లేదే, ఈ రోజు అడిగి గుర్తు చేయాలి. అక్క, వైషుకి సున్నలు తీసుకెళ్ళివ్వు. నా చేత్తో చేస్తాను, చాలా బాగా తింటుంది. సరేనే అక్క, నా దగ్గర సేవింగ్స్ 50,000 ఉన్నాయి. పాప స్టడీస్ కి ఉపయోగపడతాయి అక్క, ఇదో తీసుకెళ్ళివ్వు. వద్దే, నీ ఖర్చులు ఉంచుకో. అయినా మనం కష్టపడుతున్నాం, ఎవరి కోసం ఇవ్వదు సాంబవి. ఖచ్చితంగా ఇస్తుంది. సరే అక్క, నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నన్ను అడుగు, నేను ఇస్తా. ఓకే? నా అనుకున్న వాడు నన్ను మోసం చేస్తే ఏ బంధుత్వం లేకపోయినా సరే నన్ను సొంత అక్కలా చూసుకుంటున్నావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనే. థ్యాంక్ యూ సో మచ్. ఓ అక్క, మన మధ్య థ్యాంక్స్ ఏంటి? ఏంటి ఈ నెల ఆదాయం తగ్గింది? ఈ నెల కస్టమర్ తక్కువ వచ్చినారు, అందుకే మన బిజినెస్ పడిపోయిందక్క. అవును నిజమేనే, 2 నెలల నుంచి మన బిజినెస్ డల్ గానే ఉంది. కొత్త పిట్టలు దించాల్సిందే. అక్క, ఈ నెల నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వా? ఈ రోజు దీన్ని కాట ఆడుకుంటాను.
జ్యోతి ఈ నెల కొంచెం టైట్ గా ఉంది, వచ్చే నెల తీసుకుందులే. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? నీకు పోయిన నెల చెప్పాను కదా ఖచ్చితంగా ఈ నెల నాకు డబ్బులు కావాలని. అయ్యో కొత్త పెట్టెలు ఖర్చు పెట్టానే, ఈ నెలది వచ్చే నెలది రెండు కలిపిస్తానులే. నాకంత అనవసరం, నాకు తెల్లారికల్లా డబ్బులు కావాలి. నా దగ్గర లేవే, చెప్తే అర్థం కదా నీకు? ఏం చేసుకుంటా చేసుకో. ఏంటి ఇవ్వవా? నాకు రేపటికల్లా డబ్బులు కావాలంటే కావాలి. సార్ ఇదిగోండి సార్ డబ్బులు. చాలా లేట్ అయిందమ్మా, రామనుకున్నానే, కరెక్ట్ టయానికే వచ్చావు. నీలాంటి అమ్మ వయసు దొరకడం తను చేసుకున్న అదృష్టం అమ్మా. అమ్మా జ్యోతి లేమ్మా, ఏమైందమ్మా? అమ్మా జ్యోతి లేమ్మా, ఏమైందమ్మా? నాకు రేపటికల్లా డబ్బులు కావాలంటే కావాలి. ఏంటక్క నేను చిన్న పొగరు నీకే ఎదురు మాట్లాడతాండి. ఈ రోజు ఇదే ఎదురు తిరిగింది, రేపు దీన్ని చూసి ఇంకా ఎదురు తిరగడానికి గ్యారెంటీ ఏమిటి? నువ్వు ఎదురు తిరుగుతుందని ఆలోచిస్తున్నావు, అది నెల నెల డబ్బులు ఎక్కడికి తీసుకెళ్లి ఏం చేస్తుందని ఆలోచిస్తున్నా. నెల రాగానే డబ్బులు తీసుకెళ్తుంది, ఆ రోజు లీవ్ పెడుతుంది, సాయంత్రం దాకా ఇంటికి రావట్లేదు. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది? డబ్బులు తీసుకెళ్లి అది ఏం చేస్తుందో మనకు తెలియాలి. వచ్చే నెల నుంచి మన వాళ్ళకి చెప్పి దాన్ని ఫాలో అవ్వమని చెప్పు. నీకు రేపు డబ్బులు కావాలంటే ఈ రోజు నైట్ ఎంతమంది వస్తే అంతమంది పండుకోవాలి, అప్పుడు ఇస్తా డబ్బులు. ఇప్పుడు ఏం చేయాలి? వైసీ ఫీజు కట్టాలంటే తప్పదు. సరే అయితే చాలండి, నాకు ఓపిక లేదు. అక్క 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 లే అక్క, పిచ్చి పట్టిందా అక్క? నైట్ అంతా ఏందక్క ఇది, అన్నం నీళ్ళు లేకుండా చచ్చిపోతావు అక్క. రేపు వైసీ ఫీజుకి ఎలా అయినా సరే డబ్బులు కట్టాలి. డబ్బులు ఈ నెల కాకుంటే రేపు నెల కట్టొచ్చక్క. నీ ఆరోగ్యం చూసుకోవు నువ్వు. నా కూతురు భవిష్యత్తు కంటే నాకు ఏదో ముఖ్యం కాదు. నా ప్రాణం పోయినా సరే పర్వాలేదు. అమ్మా జ్యోతి ఏమైందమ్మా? నిన్న కొంచెం పని ఎక్కువ అవడం వల్ల కళ్ళు తిరిగేస్తారు అంతే. సరే సరే వెళ్తాను. ఏమైంది అసలు ఈ అమ్మాయికి? అక్క అక్క మీరు జ్యోతి అక్కే కదా? నువ్వెవరమ్మా? నేనెవరో మీకు తెలియదు కానీ మీరేం పని చేస్తా నాకు తెలుసు అక్క. ఏం తెలుసు నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంగారు పడకక్క, నేను ఎవరికి చెప్పనులే. అమ్మయ్యా, నీకేం కావాలమ్మా? అక్క నువ్వు చేసే పని నేను చేయాలనుకుంటున్నా, నన్ను నీతో తీసుకెళ్ళవా? ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నేను చేసే పని నువ్వు చేయడం ఏంటి? అంత కష్టం నీకే వచ్చింది? అక్క మాది చాలా పూర్ ఫ్యామిలీ అక్క. మా అమ్మ నాన్న పనికెళ్ళి మరీ నన్ను చదివిస్తున్నారు. నా స్టడీస్ కి, నా ఫుడ్ కి, నా హాస్టల్ ఫీజ్ కి మనీ సరిపోవట్లేదు అక్క. మా అమ్మ నాన్న వయసు కూడా అయిపోతుంది అక్క. జాబ్స్ కూడా ట్రై చేస్తుంటే ఒక్క జాబ్ కూడా రాలేదక్క. అప్పుడే నువ్వు కనిపించావు. ఒక గంటకి ఎంత సంపాదించావు అక్క? నేను కూడా ఇలా చేస్తే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు కదా. అప్పుడు మా అమ్మ నాన్న హ్యాపీగా చూసుకుంటా అక్క. డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకుందాం అనుకున్నావా? గొప్పదానివే అమ్మా. నన్నెందుకు కొట్టావక్క? కొట్టక నరికి పోగులేయాలి. చాలా మంది లగ్జరీ లైఫ్ కోసమో, డబ్బు కోసమో, ఇంట్లో పరిస్థితుల కోసమో ఇలాంటి పని చేయాలనుకుంటారు. మీకేం తెలిసే మేము ఎంత నరకం భరిస్తామో? మీరు బయటికి కనిపించే డబ్బునే చూస్తారు, మా లోపల మాత్రం ఎంత నరకం, ఎంత బాధ ఉంటుందో మీకు అస్సలు తెలియదు. మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని చూసి పతివ్రత అని చెప్పేసి మీకు పసుపైన పూస్తారే, అదే మేం బయటికి వెళ్తే పతివ్రత అని చెప్పేసి నోటుకొచ్చి మాట్లాడతారు. ఎంత నరకం భరిస్తాం మీకేం తెలిసే? ఈ పని చేస్తామని మీ తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళ ప్రాణం పోదా? మేము కావాలని పని చేయమే, నమ్ముకునే మోసం చేయడం వల్ల మీ పనిలోకి వచ్చాం. సారీ అక్క, మీరు ఇంత నరకం అనుభవిస్తున్నా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించక్క. నేను కష్టపడి బతుకుతా గానీ ఇలాంటి పని చేయను, ఇలాంటి ఆలోచనలు కళ్ళు కూడా తెచ్చుకోనక్క. నా కళ్ళు తెప్పించినందుకు థ్యాంక్స్ అక్క. సరే జాగ్రత్త. అక్క వైశ్య దగ్గరికి వెళ్ళావు కదా, ఎలా ఉంది? వయసు చాలా మారిపోయింది. ఏమైందక్క? ఎప్పుడు నేను వెళ్ళా సరే నా గురించి అడిగేది, కానీ ఈ మధ్య ఏంటో నీ గురించి అడుగుతుంది, నీకోసమే కవరిస్తుంది. ఏంటో అంత ప్రేమ. అవునా అక్క, అది కూడా నా కూతురే కదా, నా బంగారు తల్లి. అక్క వైశ్యం తప్పించింది మనమే అని ఆ శాంభవికి తెలిస్తే ఏం చేస్తుందో అని భయంగా ఉంది అక్క. అమ్మా మన వయసు బ్రతుకుందని ఎవరు చెప్తారే? అయితే నువ్వేం చెప్పాలి, లేదు నేనేం చెప్పాలి? మనమైతే అసలు చెప్పం కదా. ఇంకొక 6 నెలలే వైశ్యకి ఉద్యోగం వచ్చేస్తే అప్పుడు వీళ్ళు జైల్లో ఏం చేసి మనం కూడా బయటకు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయట తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మయ్యా మనం బయట తిరగచ్చక్క జాలీగా. అవునే. ఏంటే పోలీసు వాళ్ళని మీరు పిలిపిస్తారా లేకపోతే మేము పిలిపించాలా? అమ్మా 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 ఇద్దరు కలిసి నాటకలారా, నా సోతులారా, పదండి సాంబావి అక్క దగ్గరికి. అక్క ఎన్ని సంవత్సరాలు నాటకాలు ఆడింది వీళ్ళనక్క వాళ్ళ కూతురుని తప్పించింది. ఏంటి వీళ్ళ? ఇన్ని రోజులు నీ కూతురు కనిపించలేదని ఎన్ని నాటకాలు ఆడావే? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటే ఏదో అనుకున్నా, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పవే, నీ కూతురు ఎక్కడుంది? నా ప్రాణం పోయినా నేను చెప్పను. మిమ్మల్ని
అక్క నువ్వు ఆగాక వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏంటే దాని కూతురు ఎక్కడుంది చెప్పవే. నా ప్రాణం పోయినా నేను చెప్పను. ఏంటే చెప్పవా. అక్క కొట్టుకక్క, తప్పంత నాదక్క, కొట్టుకక్క. మరి అది కాదు ఎక్కడుంది చెప్పండి. అక్క కొట్టుకక్క ప్లీజ్ అక్క. ఏయ్ నువ్వేంటే మధ్యలో. అక్క 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 కొట్టు, చంపేదాన్ని. ప్రాణం పోయిన పర్లా పాప గురించి చెప్పొద్దక్క వీళ్ళకి. నిన్ను పాప గాని వీళ్ళకి దొరికితే నాశనం చేస్తారక్క పాప జీవితాన్ని. ఓహో, పాపను తప్పించడానికి సాయం చేసింది నువ్వా? ఆహా, అయితే నీకు సన్మానం చేయాల్సిందే. అక్క నా జీవితాన్ని నాశనం చేసావు, అక్క జీవితాన్ని నాశనం చేసావు, పాప జీవితాన్ని కూడా నాశనం చేయదక్క. నీకు దండం పెడతా. నువ్వు దండం పెడితే కనుకరించడానికి నేను దేవతని కాదే, రాక్షసిని. అమ్మా ఏయ్ నువ్వెక్కడికే. సనా 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 అక్క అమ్మా అబ్బా అక్క. రేపటిలోపు నీ కూతురు ఎక్కడుందో చెప్పకపోతే దీనికైతే నీ కూడా పడుతుంది. వయసు గురించి మాత్రం వీళ్ళకి చెప్పొద్దక్క. వయసుని అడిగానని చెప్పక్క. ఏం కాదు సనా, సనా నీకేం కాదు. జాగ్రత్త అక్క. సనా 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 సనా. అది కూడా నా కుదిరే కదా, నా బంగారు తల్లి. అమ్మయ్యా మనం బయట తిరగచ్చక్క జాలీగా. ఆ నిజం తెలిసాక మా అమ్మకి వాళ్ళు నరకం చూపించారు. అక్క నీలో మళ్ళీ పాస్ సంభావించేశానక్క. ఇప్పుడే ఏముందే, ముందు ముందు ఇంకా చూస్తావు. ఎన్ని నాటకాలు ఆడిందే నా దగ్గర. నాకే రూల్స్ చెప్పి నాతోనే పని చేయించింది. ఇన్ని రోజులంటే తన కూతురు కనిపించలేదు కాబట్టి అది చెప్పిందల్లా చేశాను. ఇప్పుడు దానికి అమలోకంలో పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో ఈ భూలోకంలో నేను చూపిస్తా. అవునక్క నువ్వు పెట్టే టార్చర్ నేను చూడాలి. అది ఎన్ని ఎక్స్ట్రాలు చేసిందక్క, దాన్ని వదలకూడదు. ఇంతకీ ఆ సచిన్ సేవాన్ని ఏం చేశారే? మనోళ్ళు ఎత్తుకుని పోయి దాన్ని డంపింగ్ గాల్లో వేసేసారక్క. ఈ పాటికే కుక్కులు నక్కలు తోడేళ్ళు అన్ని పిక్క తింటా ఉంటాయక్క. మనం చేసిన పనికి ఇంట్లో అందరికి భయం పుట్టేస్తుంది. ఈ శాంభవి అంటే ఏంటో తెలుస్తుంది. అయ్యో, ఎందుకే ఈ బాధలన్నీ నీకు? నీ కూతురు ఎక్కడుందో చెప్పేసి దాన్ని కూడా తీసుకొచ్చి బిజినెస్ చేద్దాం. నీతో పాటు అది కూడా ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పటికీ నీ కూతురికి 22 సంవత్సరాలు ఉంటాయా? నాకు తెలిసి ఇంకా రిబ్బన్ కటింగ్ అయ్యి ఉండదేమో. ఇక్కడికి తీసుకొని రా, ఆ రిబ్బన్ కటింగ్ ఏదో మేం చేపిస్తాం. ఏంటి కోపం వస్తుందా? అనవసరంగా నీకు హెల్ప్ చేసి ఒకటి సచ్చింది, తర్వాత నువ్వే. నీ కూతురు ఎక్కడుందో చెప్తే నువ్వు బతుకుతావు. నువ్వు చెప్పకున్నా అది ఎక్కడున్నా సరే నేను తెలుసుకుంటా. నా ప్రాణం పోయినా సరే నా కూతురు ఎక్కడుంది మీకు తెలియనివ్వను, చెప్పను కూడా. అక్క దీనికి ఇంకా పొగ తగ్గలేదక్క. నీ ప్రాణం పోనివ్వను. అలాగానే నిన్ను వదిలిపెట్టను. బతికుండగానే నరకం అంటే ఏంటో ఈ శాంభవి చూపిస్తుంది. ఏమే, రూమ్ రెడీ చేపించి పెట్టండి. 2 రోజుల్లో తన కూతురు ఎలాగో దొరుకుద్ది కదా, అప్పుడు రూమ్ కావాలి. ఏంటి అంకుల్ మీరు ఎప్పుడు లేనిది ఇలా తాగుతున్నారు? నా భార్య పోయినప్పటి నుంచి నేను ఒంటరివాణ్ణి అయిపోయినాను రా. నా ఒంటరితనాన్ని ఈ మందు దాగి పోగొట్టుకుంటున్నారా. ఇంకేం చేయను. మీ ఒంటరితనం పోవాలంటే ఒక ప్లేస్ ఉంది, చెప్తా, అక్కడికి వెళ్తారా? ఎక్కడ్రా అది? నీళ్ళెందుకే. అది అడిగింది నీళ్లే కదే, విషయం కాదు కదా. వెళ్ళి తీసుకురాపో. తీసుకో, తాగు. ఒక్కసారి అడుక్కోవే, పోస్తాను. తీసుకో, తాగు. తాగవే, తాగవే, తాగు. తాగు. ఎందుకే నీకు ఈ కష్టాలు? నీ కూతురు ఎక్కడుందో చెప్పేసి నీకు పంచభక్ష పర్వణాలు పెడతాను. ప్రాణం పోయినా సరే నా కూతురు కోసం చెప్పను. షబ్బాషే, ఒంట్లో ఓపిక లేదు, నిలబడే శక్తి లేదు, ఇంచు కూడా నీ మాటల్లో పౌరుషం తగ్గలేదే. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు.
ఏమే ఈ రోజు మన ఆడవాళ్ళందరికీ సెలవు ఇచ్చేయండి. వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ ని గ్యాప్ లేకుండా దీని దగ్గరికి పంపించండి. ఇంకా దీని ఒంట్లో ఎంత సత్తా ఉందో చూద్దాం. ఎవరది? ఈ కొంపలో టాప్ మోస్ట్ ఫిగర్ ఎవరితైనా ఉందా? ఉండాది. అయితే ఇప్పుడు నాకు అదే కావాలి. దాన్ని వేరే వాడు బుక్ చేసుకున్నాడు, గంట తర్వాత రాపో. నాకు వెయిటింగ్ అంటేనే చిరాకు. టేక్ దిస్ 1 lakh. ₹1,00,000. నా ఫిగర్ ఎక్కడా? ఆ రూమ్ లో ఉంది, వెళ్ళండి సార్. కొంచెం అన్నమైనా పెట్టండి అక్క. ఎవడ్రా రూమ్ లో లైట్ గా వేసుకోలేదా? దాహంగా ఉంది. మూలుగులు వినపడాల్సిన గదిలో ఏడుపులా ఎవరితవే నువ్వు? జ్యోతి, మీరేంటి సార్ ఇక్కడ? అది నేను అడగాల్సిన క్వశ్చన్. నువ్వేంటి ఇక్కడ? అంటే ఇన్ని రోజులు నీ కూతురు చదివిస్తున్నది ఈ పని చేశా? ఛీ, సిగ్గు లేదా నీకు? నువ్వు ఇలాంటి దానివని ఈ పని చేస్తున్నావని నీ కూతురు తెలిస్తే నీ ముఖం కూడా చూడదు. ఇప్పుడే నీ కూతురుకెళ్ళి నిజం చెప్తాను. నా కాలు వదులు, నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అసలు నేను ఎందుకు ఇలా మారాను మీకు తెలుసు? కట్టుకున్న వాళ్ళలో కూడా ఇంత కసాయి వాళ్ళు ఉంటారా? ఇన్ని రోజులు ఈ బాధను దాచుకుని మాతో ఎలా నవ్వుతూ మాట్లాడగలిగావమ్మా? అప్పటికే నీకు అడిగా కదమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పని చెప్పేసి. ఎందుకమ్మా నా దగ్గర దాచావు? నాకు మాట్లాడు ఓపిక లేదు సార్. నా కోసం ఒక్కడు చేస్తారా? చెప్పమ్మా, ఏం చేయాలి చెప్పమ్మా. ఆకలేస్తుంది సార్. అన్నం తిని 3 రోజులు అయింది సార్. దయచేసి అన్నం పెట్టించండి. కాలు పట్టుకుంటా. 2 నిమిషాలు ఆగమ్మా, ఇప్పుడే అన్నం తెప్పిస్తాను. ఏయ్, నాకు ఆకలిగా ఉంది, బిర్యానీ తెప్పించు. ఇదేం నీళ్లు కాదు, ఇదేం ధర్మచత్రం కాదు. ఏదంటే అది తెమ్మనే దానికి. వచ్చావా ఇక్కడ పని చూసుకున్నావా? ఇక్కడ ఏయ్, ఇంకో 1,00,000 తీసుకో, నాకు బిర్యానీ తెప్పించు. బిర్యానీకి 1,00,000? మీరు వెళ్ళండి సార్, తెప్పిస్తా. అమ్మా జ్యోతి లేమ్మా, అన్నం తెచ్చాను లేమ్మా, తిందువు. అమ్మా జ్యోతి లేమ్మా. అమ్మా జ్యోతి, ఎంత ఆకలితో ఉన్నావమ్మా? నాకు తెలిసిన ఒక డీసీపీ ఉన్నాడమ్మా, తొందరగా వీళ్ళ దగ్గర నుంచి నేను తీసుకెళ్తానమ్మా. వద్దు సార్, ఆ స్వామి నెట్వర్క్ ఎత్తుంది మీకు తెలియదు సార్. నా నెట్వర్క్ ఇంకా చాలా పెద్దది సార్. నీ భయం నాకు అర్థమైందిలేమ్మా. వైశ్యుకి నేనేం చెప్పనులే. రేయ్, జ్యోతి కూతురు కనిపించిందా లేదా? లేదక్క, మన ఏరియా అంతా ఏదైనా కనపడలేదు. మన ఏరియాలో ఎందుకుంటుందిరా? జ్యోతి అసలే చాలా తెలివిగలది. మన ఏరియా కాదు, చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మన వాళ్ళందరికీ చెప్పండి వెతకమని. సరే అక్క. ఆకలి. అందరమ్మలు వాళ్ళ పిల్లల్ని చూడడానికి వస్తున్నారు, కానీ మా అమ్మ ఎందుకు నన్ను చూడడానికి రావట్లేదు? వైశ్యు, అమ్మా ఈ రోజు కూడా రావనుకున్నా అమ్మా. నా వైశ్యు కోసం నేను రాకుండా ఉంటానా? ప్రతి ఆదివారం మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు ఫ్రెండ్స్ ని చూడ్డానికి వస్తారమ్మా. వాళ్ళమ్మలే వాళ్ళకి అన్నం తినిపిస్తారు, కొత్త బట్టలు తెస్తారు, అన్నీ చూసుకుంటారమ్మా. నువ్వెందుకమ్మా ప్రతి ఆదివారం రావు? నాకు బట్టలేం వద్దమ్మా, నువ్వు వస్తే చాలమ్మా. సారీ అమ్మా, ఇంక ప్రతి ఆదివారం వస్తాను. పద, నీకు అన్నం పెడతాను. అబ్బా, ఏమిటమ్మా ఈ దెబ్బ? ఏమైంది నీకు? ఏం లేదమ్మా, పనిలో కొంచెం దెబ్బలు తగిలాయి అంతే. జాగ్రత్తగా ఉండమ్మా. ఇటీవమ్మా, నేను కలిపి తినిపిస్తాను. ఇది తాతయ్య ముద్ద, ఇది అమ్మమ్మ ముద్ద. ఇంక చాలమ్మా. తినమ్మా, ఇది కొంచెమే తిను. ఇది నా ముద్ద, ఇది దేవుడి ముద్ద. ఫుల్గా తినమ్మా. అక్క, ఇది ఎలాగో నిజం చెప్పట్లే కాబట్టి ఓ పని చేస్తాం. అక్క, దీన్ని మామూలుగా 2 నెలలు వదిలేస్తాం. ఇది ఎలాగో దాని కూతురు కలవలేదు కాబట్టి దాని కూతురు ఏదో ఒక రోజు దీన్ని ఎదుర్కొంటే వస్తుంది, అప్పుడే వేసేస్తాం. ఏమే, కొత్త పిట్టల కోసం కోల్కతా వెళ్తున్నాను. వచ్చేసరికి 1 నెల రోజులు పడుతుంది. అంతా నువ్వే చూసుకోవాలి, జాగ్రత్త. అలాగే అక్క. ముఖ్యంగా జ్యోతిని జాగ్రత్తగా చూసుకో. హాలిడేస్ వచ్చినాయి కదా, ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మ దగ్గరికి వెళ్తానే.
వెళ్ళి మా అమ్మకి సర్ప్రైజ్ ఇస్తాను. కానీ మీ అమ్మ ఇంటికి వద్దంటుంది కదే. మా అమ్మ అలాగే అంటది, కానీ నేను వెళ్తా. హాలిడేస్ వచ్చాయని అమ్మని చూడడానికి ఇంటికి వెళ్ళా. ఎవరు ఈ ఫిగర్ కత్తిలా ఉంది? ఎవరమ్మా నువ్వు ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావు? నేను జ్యోతమ్మ కూతుర్ని. జ్యోతమ్మకి ఎంత పెద్ద కూతురా? ఏముందిరా ఫిగర్? అనుభవిస్తే ఇలాంటి దాన్ని అనుభవించాలరా. అమ్మా సర్ప్రైజ్. ఎవరు చూడలేదు కదా, ముందు నువ్వు లోపలికి రా. అసలు నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నీ డ్రెస్ ఏంటి? ఏమైందమ్మా? నేను చూడాలనిపించింది వచ్చాను. ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిగా, నిన్నెవరు రమ్మన్నారు? ఏంటమ్మా నీ కూతురు రాక ఇంటికి వస్తే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తావేంటి? అది కాదే, ఇక్కడ పరిస్థితులు అసలే బాగాలేదు. ఇక్కడికి వచ్చే ప్లేస్ కాదు నీది. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయినా ఈ అడ్రస్ నీకు ఎవరు చెప్పారు? అంకుల్ ఉన్నాడు కదా, సతాయిస్తే చెప్పేశాడు. సార్ చెప్పేశారా? సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నైట్కి నేను ఎవరు చూడకుండా వెళ్ళి బస్ ఎక్కించేస్తాను. ఏంటమ్మా వచ్చినప్పటి నుంచి వెళ్ళిపో అంటున్నావు? ఒక 2 రోజులు కూడా నీతో ప్రశాంతంగా ఉండేవా? నేను చెప్పింది ఒకసారి వినమ్మా. నేనేం విన్నమ్మా, ఓ 2 రోజులు ఉండే వెళ్తాను. ఇదేమో చెప్పిన మాట వినట్లేదు. ఆ శాంబేమో మనసులు దీన్ని చూస్తే దీని జీవితం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా అందరూ కట్టుకట్టుకుని ఒకేసారి వచ్చారు? నీ కూతురు వచ్చిందంట, సాలిడ్ గా ఉందంట. అది ఏది ఒకసారి పిల్లు చూస్తే చూస్తామా? నా కూతురా? ఎవడా చెప్పింది నా కూతురని మీకు? ఫస్ట్ అది నాకే కావాలి. లేదు ఫస్ట్ నాకే కావాలి. నువ్వురా, అది నాకే కావాలి. చెప్పు తెగిపోతే నా కొడకలారా. తన ఆడమే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళండి అందరూ కలిసి. నువ్వు పదరా మావా, శాంబి ఒక్కోసారి అదే సెట్ చేస్తది. అసలు ఏంటి వస్తావా? చెప్పుతో కొడుతున్నా కొడుకు. ఏంటి 10 వరతలా మాట్లాడుతున్నావు? మీ అమ్మ చేస్తాది, నువ్వు చేయలేవా? ఎవరమ్మా నువ్వు ఇంట్లో కొత్త కనిపిస్తాండావు? అవునంటీ, నేను మా అమ్మ దగ్గరికి వచ్చాను. ఎవరు మీ అమ్మ? జ్యోతమ్మ. ఏంటి జ్యోతమ్మ మీ అమ్మ? అవును, మీరెందుకు అంత కంగారు పెడుతున్నారు? ఊర్లో అందరు మగాళ్ళు పడి చచ్చే జ్యోతమ్మ మీ అమ్మ. ఏం చెప్తున్నారు? కొంచెం సరిగ్గా చెప్తారా? మీ అమ్మ ఒక వేసి అని నీకు తెలీదా? ఊర్లో అందరు మగాళ్ళు ఒళ్ళో వేసుకునింది. ఇప్పుడు నువ్వు కూడా మీ అమ్మ బాటే పడతాండావా? మా అమ్మ ఈ పని చేస్తుందా? అమ్మా నువ్వు ఈ పని చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావమ్మా? నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడేమో వీడెవడో వెళ్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది? అదేం లేదురా, ఊర్లో అలా చెప్తూ ఉంటారు. నాకేం చెప్పకమ్మా. ప్రతి ఒక్కడు నేను నదలా చూస్తుంటే నాకు బాధ ఇస్తుందమ్మా. నేను బాగా చదువుకున్నాను, నేను జాబ్ చేసి నేను చూసుకుంటానమ్మా. పదమ్మా ఇక్కడి నుంచి వెళ్దాం. సరే అమ్మా, నువ్వు కలెక్టర్ అయిన తర్వాత నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేనే కాదు ఇక్కడ ఉన్న అందరినీ తీసుకెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీలకంటే తమ్ముళ్ళ ఉన్నాడే. జ్యోతి లోపలికి పదా. అయ్యా వస్తున్నానయ్యా, నువ్వు లోపలికి రండి అయ్యా. అమ్మా ఆగు, మా అమ్మ లాంటిది కాదు. మా అమ్మ ఎక్కడికి రాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ అమ్మ ఎలాంటిదో నాకు 20 ఏళ్ళుగా బాగా తెలిసే. అయ్యా తన చిన్నపిల్ల అయ్యా తెలియక మాట్లాడింది, నేను వస్తాను పద అయ్యా. నువ్వు నాకొద్దే, ఆ పొగరబోతు పిల్లే కావాలి. అయ్యా తన అలాంటిది కాదు, తన నా కూతురు. నేను వస్తానయ్యా, మీరు పదండి. నువ్వేంటి నాకు చెప్పేది? నేను చెప్తున్నాను కదా, తన అలాంటిది కాదు, నేను వస్తాను. తప్ప అమ్మా ఈ పొద్దు రాత్రికంతా మీ ఇద్దరిని చంపేస్తానే. వీడు అన్నంత పని చేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. భాషను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుగా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇద్దరం వెళ్ళిపోదాం పద. సార్ మా అమ్మకి దెబ్బ తగిలింది సార్, తొందరగా కట్టండి సార్. అమ్మా మీరా? ఏంటి 2 నెలల నుంచి చెకప్ రావట్లేదు? అయినా దెబ్బేంటి? మీ క్వశ్చన్స్ తర్వాత సార్, ఫస్ట్ మా అమ్మకి కట్టండి. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. ఏం కాదమ్మా, 10 డేస్ రెస్ట్ తీసుకోండి, అంతా సెట్ అయిపోతుంది. సరే సార్. అమ్మా 2 నెలలు అయిపోయింది కదా, మరి టాబ్లెట్స్ ఎలా వాడుతున్నారు? టాబ్లెట్సా? టాబ్లెట్స్ ఏంటి సార్? మా అమ్మకి ఏమైంది? అది అమ్మా మీరు బయటికి వెళ్ళండి, మీ అమ్మాయి చేత టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాను. సార్ నిజం చెప్పండి, మా అమ్మకి ఏమైంది? మీకు తెలీదా అమ్మా మీ అమ్మకి క్యాన్సర్ ఉందని? ఆపరేషన్కి 1,00,000 రూపాయలు అవుతుంది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్మా? ఎలాగో రేపు మామ పోయే ప్రాణం అని నీకు చెప్పలేదమ్మా. ఇన్ని రోజులు ఇంత బాధని చెప్పకుండా ఎలా దాచుకున్నావమ్మా? అడుగుమ్మా. అమ్మా నీకేం కాదమ్మా, నీకు ఆపరేషన్ నేను చేయిస్తా. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నా, జాబ్తోనే వస్తా.
సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఏడవకండి. అమ్మని కాపాడడం కోసం జాబ్కి ట్రై చేశా, కానీ నీ ఫైల్ అంతా చూశాను. నీకు జాబ్ ఇవ్వడం నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ వన్ కండిషన్. ఏంటి సార్ అది? నేను నీకు జాబ్ ఇవ్వాలంటే నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి. అర్థం కాలా? అంటే ఈ రోజు నైట్ అంతా నువ్వు నాతో గడపాలి. నేను ఒక బతికేనా? ఒక అమ్మాయి జాబ్ కోసం వస్తే ఇలానే అడుగుతావా? అదే నీ అక్క చెల్లి అయితే ఇలానే అడుగుతావా? వెళ్ళు వెళ్ళు. నేను కాదని నీకు ఎవరు జాబ్ ఇస్తాడో నేను చూస్తా. అయినా నేనెందుకు బాధపడ్డాం? నాకు స్కిల్స్ ఉన్నాయి, నాకు ఎక్కడైనా జాబ్ వస్తుంది. సార్ జాబులు లేవేం వెళ్ళమ్మా. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదు, నీకు జాబ్ ఇవ్వాలా? హలో, మా అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఎంత ట్రై చేసినా జాబ్ దొరకడం లేదే. హలో అమ్మా, మీ అమ్మ రిపోర్ట్స్ వస్తాయి, ఇప్పుడే చూశాను. ఇంకో 2 రోజుల్లో సర్జరీ చేయకపోతే మీ అమ్మ మీకు దక్కదమ్మా. ఆ పని మీదే ఉన్నాను సార్, ఒక 2 డేస్లో అడ్జస్ట్ చేస్తాను. సరే, ఏదో ఒకటి చెయ్యమ్మా. జాబ్ ఎక్కడా దొరకలేదు. అదే విషయం నా బాయ్ ఫ్రెండ్ చెప్తే అర్థం చేసుకుంటాడు అనుకున్నా. ఛీ, నువ్వు ఇలాంటి తల్లి కూతురువా? ఇన్ని రోజులు నువ్వు ఒక మంచి పతివర్త అనుకున్నాను కదే. నువ్వు ఆ టైపేనా? మీ అమ్మ ఒక్కటేనా, నువ్వు కూడా అలాంటి దానివేనా? మీ అమ్మని చూసినప్పుడే డౌట్ వచ్చిందే, ఇప్పుడు నువ్వు చెప్పాక ఇంకా క్లారిటీ వచ్చిందే. సరే, నువ్వు అడిగిన డబ్బిస్తా, నా కోరిక తీరుస్తావా? నువ్వు ఇలాంటోడివా? ఇన్ని రోజులు నిన్ను లవ్ చేశానా? చెప్తే అర్థం చేసుకుంటావు అనుకున్నా, మరి ఇంత నీచగా మాట్లాడతావు అనుకోలేదు. ఇంకొకసారి నీ ముఖం చూపించావనుకో. ఏదో ఒక రోజు నువ్వు కొట్టిన దెబ్బకి వడ్డీతో సహా తిరిగిస్తానే. వాడిని నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే వాడు నన్ను అందరిలాగే చూశాడు. ఇవ్వండి, ఏడవకండి, తీసుకోండి. తర్వాత ఏం జరిగిందండి? వైషు, అమ్మా ఇంకేం భయం లేదమ్మా, డబ్బులు తీసుకొచ్చాను, ఆపరేషన్ చేయించుకుంది పదా. ఒక్కరోజు నేను ఇంత డబ్బులు సంపాదించావే? అయినా నువ్వు వెళ్ళినప్పుడు బానే ఉన్నావు కదా, ఇప్పుడే ఎలా ఉన్నావు? అవన్నీ తర్వాత చెప్తాను, పదమ్మా ఆపరేషన్ చేయించుకుందువు. నాకు చెప్తే తప్ప నేను ఆపరేషన్ చేయించుకోను. ఏం జరిగింది ఐషు? అమ్మా ఎక్కడా జాబ్ దొరకలేదు, అమ్మకు ఆపరేషన్ ఎలా చేయించాలి? ఎవర్రా ఈ గుంట ఇక్కడ ఉంది? వస్తావేంటి? చెప్పు తెగిపోద్ది. మరి అర్ధరాత్రి ఇక్కడేం పని? ఎవర్రా కొత్త పెట్ట నిగడిగలాడిపోతుంది? వస్తావా? రేయ్, తను తిట్టింది సరిపోలేదా? నేను కూడా తిట్టాలా? ఫ్రీగా ఏం కాదే, డబ్బులు ఇస్తాను. 1000, 2000, 3000. ఇంకో 2 రోజుల్లో సర్జరీ చేయకపోతే మీ అమ్మ మీకు దక్కదమ్మా. 4000, ఫైనల్ గా 5000. నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఏంటి 1,00,000? ఆ 1,00,000 నేనంటే బోల్డ్ మంది ఫిగర్లు తన్య చేయించే. కానీ నేను వాడిని. కానీ నువ్వు నేనెలా నమ్మాలి? ఏ అమ్మాయినా ఏ అర్ధరాత్రి సిగ్గు విడిచి నేను చెప్పుకుంటుందా? కానీ నేను చెప్పుకుంటున్నా, ఎందుకంటే నాకు డబ్బులు అవసరం, నీకు నా శీలం అవసరం. అయితే పద. తీసుకోవే నీ 1,00,000. ఏమైనా సుఖమిచ్చావా? లోకంలో ఎవ్వరూ చేయని త్యాగాన్ని మీరు మీ తల్లి కోసం చేశారా? ఫైనల్ గా మీరు మీ అమ్మకి ఆపరేషన్ చేయించారా? చెప్పండి, ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా? నేను చూడొచ్చా మీ అమ్మగారిని? అది విన్న మా అమ్మ, తప్పు చేసేసానమ్మా, ఇంకెప్పుడు అలా చేయనమ్మా, ఇంకేం చేయాలో తెలియలేదమ్మా, నేను బ్రతికించుకోవడం కోసమే చేశానమ్మా. నీ కూతురు కూడా నీలాగే అయితే ఏం చేస్తావమ్మా? చనిపోతాను. నేను ఏదైతే నా కళ్ళతో చూడకూడదని అనుకున్నానో అదే నా కంటికి కనిపిస్తే ఆ క్షణమే నా ప్రాణం పోతుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నిజం చేసావు కదే. కావాలని చేయలేదమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా, మా అమ్మ నన్ను కలెక్టర్లా చూడాలనుకుంది, కానీ నేను ఆమె నమ్మకాన్ని పోగొట్టాను. సారీ, ఏడవకండి. అది సరే కానివ్వండి, మళ్ళీ మీ అమ్మతో చేయనని చెప్పారు కదా, మళ్ళీ ఏంటి ఇలా చేస్తున్నారు? అమ్మ కోసం చేసే తప్పు మర్చిపోయే లోపే నేను చేసిన తప్పుని ఇంటర్నెట్ లో వైరల్ చేశాను. అలా చదువుకోలేను, ఇలా నా ముఖం ఎవరికి చూయించుకోలేను. చచ్చిపోదాం అనుకునే టైంలో